హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ న్యూస్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. గవర్నమెంట్ ఇప్పుడు 100% సబ్సిడీ ప్రొవైడ్ చేయనుంది. అదేవిధంగా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. దీనితో పాటు ఒక కంపెనీ తన పేరుని చేంజ్ చేసింది. మరి ఇలాంటి ఎన్నో ఈవీ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము. మరి దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు యూబిల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఇప్పుడు 100% సబ్సిడీ ప్రొవైడ్ చేయను ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ పైన. అయితే రీసెంట్ గానే గవర్నమెంట్ అఫీషియల్ తరపున ఒక స్టేట్మెంట్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్ పైన ఎలాంటి ఫ్రెష్ సబ్సిడీ ఉండదని. అయితే ప్రస్తుతం పిఎంఈ డ్రైవ్ స్కీమ్ ఏదైతే నడుస్తుందో అదే లాస్ట్ స్కీమ్ కాబోతుంది. అయితే ఈ స్కీమ్ లోనే ఈవీ ఛార్జింగ్ కోసం 2000 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే కొత్తగా ఏవైతే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పెడతారో దానిపైన 80% వరకు సబ్సిడీ ఇవ్వనుంది. అయితే కొన్ని సిచ్యువేషన్లలో 100% సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేయనుంది. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దృష్టి పెట్టింది. కాకపోతే 40 సిటీస్ లో కాన్సన్ట్రేషన్ గా ఫోకస్ చేసి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయనుంది. అయితే ఈ 40 సిటీలు ఏవి అని ఎగ్జాక్ట్ గా రివీల్ చేయలేదు. కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న పిఎంఈ డ్రైవ్ స్కీమ్ లో 2000 కోట్లు కేటాయించడం జరిగింది ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. అయితే అందులో మొత్తం టోటల్ గా 72,300 ఛార్జింగ్ స్టేషన్లు కొత్తగా పెట్టనున్నారు. ఈ టోటల్ ఛార్జింగ్ స్టేషన్స్ లో కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. 22,100 ఫాస్ట్ ఛార్జింగ్లు 4 వీలర్స్ కోసము మరియు 48,400 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ 2 వీలర్ మరియు 3 వీలర్ కోసం, అదేవిధంగా ఈ బస్సులు ఈ ట్రక్కుల కోసం ఏర్పాటు చేయనుంది. అయితే 2025 అయిపోయేసరికి అన్ని చోట్ల మనకు ఛార్జింగ్ స్టేషన్స్ కూడా కనిపించనున్నాయి. అయితే రీసెంట్ గా ఒక మీటింగ్ కూడా జరిగింది కదా, మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. ఆ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది ఏవైతే ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయో ప్రస్తుతం సిఎన్జి, డీజిల్, పెట్రోల్, ఆ ఫిల్లింగ్ స్టేషన్స్ పైన స్వైపింగ్ స్టేషన్స్ అదేవిధంగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసే విధంగా గవర్నమెంట్ వర్క్ చేస్తుందని చెప్పడం జరిగింది. అయితే అతి త్వరలో మనకు ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ పైన ఛార్జింగ్ స్టేషన్స్ కూడా కనిపించవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓబెన్ ఎలక్ట్రిక్ అతి త్వరలో అఫోర్డబుల్ ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని తీసుకురాబోతుందని చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ గా ఓబెన్ ఎలక్ట్రిక్ తరపు నుంచి రోర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ కన్నా తక్కువ ప్రైస్ లోనే ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈ ఏదైతే రోర్ బైక్ ఉందో ఆ బైక్ యొక్క టాప్ అండ్ వేరియంటే 1,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే 1,00,000 లోపే కొత్త బైక్లని తీసుకురాబోతుంది రోర్ ఎలక్ట్రిక్. అయితే ఇది కాక 2022లో స్టార్ట్ అయిన ఓపెన్ ఎలక్ట్రిక్ రీసెంట్ గా 50 crores ఫండ్ ని రేస్ చేయడం జరిగింది. అయితే ఈ ఫండ్ తర్వాత కంపెనీ దగ్గరికి ఇప్పటి వరకు 150 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. ఈ ఇన్వెస్ట్మెంట్ ని కంపెనీ ఎక్స్పాన్షన్ కోసము యూజ్ చేయనుంది. అంటే కొత్త స్టోర్స్ ని ఓపెన్ చేయడంలో యూజ్ చేయనుంది. ఇవి కాక ఫైనాన్షియల్ ఇయర్ 2026 వరకు 50 సిటీస్ లో 100 కొత్త షోరూమ్స్ ఓపెన్ చేయబోతున్నారు. అయితే ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని అందజేస్తున్న ఓబెన్ ఎలక్ట్రిక్ ఇండియాతో పాటు బయటి దేశాలైన నేపాల్, శ్రీలంక, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలో తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని అమ్ముతుంది. అయితే చూడాలి ఓబెన్ తరపున రాబోతున్న అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో ఎంత రేంజ్ లభిస్తుంది. అంటే ప్రైస్ అయితే 1,00,000 లోపే ఉండబోతుందని చెప్తున్నారు. అయితే రేంజ్ ఎట్లా ఉంటుందో చూడాలి. అయితే ఈ రోజుటి ఈవీ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ గురించి. జితేంద్ర ఈవీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యూనిక్ ని 1,24,083 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ పైన లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.8 kWh లిథియం మ్యాంగనీస్ ఫెరో ఫాస్ఫేట్ బ్యాటరీ లభిస్తుంది. ఈ బ్యాటరీతో ఇందులో 118 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. దీనితో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 75 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ కాకుండా యూనిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టెక్నాలజీ పరంగా మరియు కనెక్టివిటీ పరంగా చాలా సపోర్టివ్ ఆప్షన్స్ లభిస్తున్నాయి. అయితే వీటన్నిటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో దీనిపైన తీసుకొస్తాం. అయితే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక ఈవీ తన పేరుని చేంజ్ చేసి ఓపీజీ మొబిలిటీగా మారనుంది. అయితే ఈ నేమ్ ని ఇప్పుడు జరగబోయే ఎక్స్పో ఏదైతే ఉందో అక్కడ రివీల్ చేయనుంది. కంపెనీ నేమ్ తో పాటు ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని కూడా లాంచ్ చేయబోతుంది. అయితే ఇదే కాకుండా కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ 2 వీలర్ కోసం సపరేట్ సబ్ బ్రాండ్ ఫెరాటో ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఎలక్ట్రిక్ 3 వీలర్ కోసం ఓటో పీజీ అనే సబ్ బ్రాండ్ ని తీసుకురావడం జరిగింది. అయితే మెయిన్ బ్రాండ్ ఏమో ఓపీజీ మొబిలిటీగా మారనుంది. అదే విధంగా ఎలక్ట్రిక్ 2 వీలర్ కోసం సపరేట్ బ్రాండ్ మరియు 3 వీలర్ కోసం సబ్ బ్రాండ్ గా ఒక ఈవీ రానుంది. అయితే దీనితో పాటు కంపెనీ ఈ సంవత్సరం 100 సిటీస్ లో తన కొత్త స్టోర్స్ ని ఓపెన్ చేయబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి JSW MG మోటార్ తరపున రీసెంట్ గా 2024లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ కార్ MG విన్సర్ ఈవీ. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ ఇప్పుడు కంపెనీ పెంచబోతుంది. అన్ని వేరియంట్ లో కూడా 50,000 వరకు పెంచబోతుంది. అయితే స్టార్టింగ్ లో వీరు ఇంట్రడక్టరీ ప్రైస్ ఏదైతే ఉందో అది ఒక టార్గెట్ వరకు అంటే 10,000 వెహికల్స్ లేదా 31st డిసెంబర్ వరకే పెట్టినండ్రి. అయితే 10,000 వెహికల్స్ ఆల్రెడీ డిసెంబర్ లోనే అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆ ప్రైస్ ని క్లోజ్ చేసి ఇప్పుడు కొత్త ప్రైస్ ని తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పుడు కొత్త ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ 14 లక్షల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ 16 లక్షల వరకు పోతుంది. ఇది కాక ఫ్రీ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు స్టార్టింగ్ లో. అయితే దాన్ని కూడా ఇప్పుడు క్లోజ్
చేయబోతున్నారు. అంటే ఛార్జింగ్ కి కూడా పైసలు పే చేయాల్సిందే ఇప్పుడు. కాకపోతే ఫస్ట్ ఓనర్ కి వీళ్ళు లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే అది కంటిన్యూషన్ లో పెట్టిర్రు. కాకపోతే సెకండ్ ఓనర్ ఎవరైతే వస్తారో వాళ్ళకు 8 years లేదా 1,60,000 కిలోమీటర్ పైన వారంటీ ఇవ్వనున్నారు. అయితే ఎంజీ తరపున వచ్చిన విన్సర్ ఈవీలో 38 kWh బ్యాటరీ లభిస్తుంది. ఈ బ్యాటరీతో 331 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ లభిస్తుంది. అయితే అన్ని వెహికల్స్ తన ఎలక్ట్రిక్ వెహికల్ ని అమ్మడానికి డిస్కౌంట్ కొంచెం ప్రైస్ తగ్గించడం లాంటివి చేస్తుంటే ఎంజీ మోటార్స్ మాత్రం తన విన్సర్ ఈవీ పైన కొంచెం ప్రైస్ పెంచడానికి ట్రై చేస్తుంది. అయితే 2024లో ఎక్కువ అమ్ముడుపోయిన వెహికల్ కూడా ఇదే. అయితే చూడాలి ఇప్పుడు ప్రైస్ పెంచినాక కూడా ఈ వెహికల్ అంతే వేగంగా అమ్ముడుపోతుందా లేదా అనేది. అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ రోజటి ఈవీ అప్డేట్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇలాగే డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి అప్డేటెడ్ గా ఉండాలనుకుంటే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.